నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు చేసినటువంటి ఒక నీచమైన పనికి నిరసనగా మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారి నివాసం పైన దాడి చేయడం, అదేవిధంగా కాటారం మండలంలో వారి దిష్టిబొమ్మని శవయాత్ర చేసి ఒక హేయమైన చర్యకి మరి పాల్పడినటువంటి కాంగ్రెస్ గూండాలని హెచ్చరిస్తూ నిరసనగా ఈరోజు కాటారం మండల కేంద్రంలో మరి నిరసన తెలియజేస్తా ఉన్నాము. మరి కార్యక్రమానికి వచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్నటి రోజు మొన్న పెంచికలపేటలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని పుట్టమదన్న గారు అక్కడ మరి వాళ్ళు ప్రారంభించడానికి ముందుగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ముసుగుని తొలగించి ఒక నీచమైన సంస్కృతికి తెరలేపితే మరి దాన్ని ప్రోత్సహిస్తూ నిన్న వారి నివాసం పైన దాడి చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి బాగా సంస్కారం విద్య ఉన్నాయని చెప్పుకునే ఒక నాయకుడు నోరు మూసుకొని చూడడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ప్రశ్నిస్తే ఇంటి మీద దాడులు చేస్తాం, ప్రశ్నిస్తే కేసులు పెడతాం, ప్రశ్నిస్తే మరి పెట్రోల్ పోసి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తాం అని ఒక దాడి చేసేటువంటి ఒక సంస్కృతిని ఇక్కడ నియోజకవర్గంలో మళ్ళీ తెర మీదకి తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంతకుముందు మీ నాన్నగారి హయాంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే విధంగా దాడులు చేసి హత్యలు చేసి వాళ్ళని కనుమరుగయ్యే విధంగా చేసిండ్రు. మీ చరిత్ర ఈ నియోజకవర్గంలో చరిత్ర తెలియని వాళ్ళు ఎవరూ లేరు. మరి అదే సంస్కృతిని మళ్ళీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మహనీయుల విగ్రహాన్ని ఎన్నో మేము ఆవిష్కరణ చేసుకున్నాం. మీరు మంతిన్లో చూస్తే ఎంతో పెద్ద ప్రోగ్రామ్స్ జరుపుకొని పెద్ద నాయకులను పిలుచుకొని ఎలాంటి ఆంక్షలు లేకుండా మేము మహనీయుల విగ్రహాలని అక్కడ ఆవిష్కరణ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి నిన్న పెంచికలపేటలో 144 సెక్షన్ పోలీసు వాళ్ళు ఎట్లా పెడతారండి? ఇక్కడ కాటారం సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం టచ్ చేసే అర్హత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవరికి లేదు. ఎందుకంటే ఇక్కడ చరిత్ర తెలిసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఆ రోజు ఇక్కడ మీ నాన్నగారి విగ్రహం పెట్టాలని చెప్పేసి మీరు చేసినటువంటి రాజకీయ కుట్రకి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు ఏం చేసినారని వాళ్ళ పేర్లు తీయాల్సిన అవసరం లేదు. మీరు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఏం చేశారనే విషయం ఇక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, అంబేద్కర్ సంఘం నాయకులకు కావచ్చు, కాటారంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా తెలుసు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడే కాదు, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు అంబట్పల్లిలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓపెన్ చేసుకున్నారు. అక్కడ నా పేరు పెట్టకపోయినా కూడా మా నాయకుడికి, మా మహనీయుడికి, మా దేవుడికి అక్కడ గౌరవం దక్కుతుందని మేము ఎప్పుడు కూడా అక్కడ ఆబ్జెక్షన్ చెప్పలే. అప్పుడు మేము అధికారంలో లేమా? అక్కడ పోలీసులను పంపాలంటే మేము పంపలేమా? మాకు చేత కదనుకున్నారా? కానీ అక్కడ మా మహనీయుడు గౌరవించబడుతున్నాడు కాబట్టి మేము ఎవరి చేత అయితే ఏంది అక్కడ ఆయన గౌరవం దక్కితే అదే మాకు మహాభాగ్యం అని చెప్పేసి మేము సైలెంట్గా ఉన్నాం. ఆ రోజు ఎలాంటి గొడవ కూడా చేయలేదు. మరి నిన్న మీరు చేసినటువంటి చర్య ఏంటిది? వాళ్ళని పిలిపించి మందలించాల్సిన ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి మీరు వాళ్ళని ప్రోత్సహించి మరి పోలీసుల పహారాతో ఇంటి మీదకి దాడి దిగుతారా? అంటే రేపు మేము రోడ్డు మీదకి వచ్చి మైక్ పట్టుకొని మీకు ఎదురుగా మాట్లాడితే మా ఇళ్ళ మీదకి వచ్చి కూడా పెట్రోల్ పోసి తగలబెడతారా? సరే, తగలబెట్టండి. మరి చావడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ ప్రజల కోసం, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసం మరి వాళ్ళకు మీరు చేయనటువంటి పనులను గుర్తు చేస్తే మరి మీరు చంపుతానంటే ఆ చావడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ తండ్రి గారి విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటే ఇంతగా మా గీతాబాయి గారు చెప్పినట్టు మీ ఇళ్లలో పెట్టుకోండి, పూజలు చేయండి. నేంటండి ఆ మాటలు? కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు ఒక మహిళగా నిజంగా చాలా చాలా సిగ్గుపడాల్సిన విషయం అది. మీరు మాట్లాడితే వాడు పుట్టమధు, వాడు వీడు అంటారు. అరే శ్రీధర్ బాబు అని మేము అనలేమా? మాకు చేత కాదనుకుంటున్నారా? కానీ మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం మాకు అడ్డొస్తుంది కాబట్టి ఈరోజు ఇంకా శ్రీధర్ బాబు, దుద్దిల శ్రీధర్ బాబు అని మేము పిలుస్తూ ఉన్నాము. మీరు ఇలాంటి
ఇలాంటి నీచమైన చర్యలకు మరొకసారి పాల్పడితే మాత్రం మీకు మా అన్న ఇల్లు అందరికీ తెలుసు కావచ్చు, మంత్రిలో ఉంటుందని. మీ నాయకుడి ఇల్లు మీకు తెలుసో లేదో మాకు తెలియదు. ఆ ఇంటిని దొరకబట్టి అదే విధంగా మీకు వేర్ దేర్ ఇస్ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ రియాక్షన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. మీకు మేము కూడా చూపిస్తాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల సత్తా మీకు అందరికీ తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ మేము ఒక పార్టీ లైన్లో ఉన్నాము. మా నాయకుడు, మా అధినేత కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇక్కడ పుట్టమదన్న కావచ్చు, ఎప్పుడు కూడా నోరు తూలనాడలేదు. కానీ మీరు ఎప్పుడు ధైర్యంగా ఎదుర్కొని బహిరంగంగా మీకు మాతో తలపడే దమ్ము లేక మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి ఇష్టం వచ్చినట్టు మా నాయకుడి మీద అవాకులు చెవాకులు మరొకసారి ఇదే విధంగా చేస్తే మాత్రం ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మదన్న తయారు చేసిన సైనికులం మేమంతా తిరగబడితే యుద్ధం ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. మరి ఈరోజు నిన్న అక్కడ పోలీసుల పహారా. ఈరోజు మేము ధర్నా చేసుకుంటామంటే రాజ్యాంగబద్ధంగా, అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగబద్ధంగా మాకు ఉన్నటువంటి హక్కులను మేము వినియోగించుకోవద్దా? మేము ఇక్కడ ధర్నా చేసుకుంటామంటే నిన్న సాయంత్రం నుంచి ఇవాళ పొద్దున నుంచి ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. నిన్నెందుకు లేరండి మీరు? నిన్నెక్కడ పోయినరు మీరు? నిన్న ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి దిష్టిబొమ్మని దగ్ధం చేస్తుంటే నిన్న మీరందరూ ఎక్కడికి పోయినరు? ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి 4 ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ గారు ప్రతి ఒక్కరు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నాయకుడు వస్తే మరి ఆయనకి ఎలాంటి ప్రోటోకాల్ ఉండదు. ఒక మంత్రి తమ్ముడు అయితే సరిపోతుందా? ఆ మంత్రి తమ్ముడికి మీరందరూ ప్రోటోకాల్ ఎందుకు ఇస్తారు? మీ పైన ఖచ్చితంగా మేము లీగల్గానే పోతాం, మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మరి మీరు 4 రోజులు ఇక్కడ డ్యూటీ చేసి నిన్న డీజీపీ గారికి కూడా మేము ఖచ్చితంగా కంప్లైంట్ రూపకంగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు 4 రోజులు ఇక్కడ పని చేసుకొని పోతారు. మొన్నటి దాకా మా గవర్నమెంట్ ఉందండి, ఈ రోజు వాళ్ళది ఉన్నాయి, రేపు బరాబర్ మా గవర్నమెంట్ వస్తుంది. ఏం చేస్తారు అప్పుడు? ఎందుకండి మీకెందుకండి ఆవేశం? మీరెందుకు పహారా కాస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకి? పోనీ కండవ కప్పుకొని పని చేయండి, లేకపోతే మా మదన్ని వచ్చి కండవ కప్పుకుంటారా చెప్పండి. మరి పోలీసులను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు మీ డ్యూటీని మాత్రమే సక్రమంగా చేసుకోండి, అంతేగాని కాంగ్రెస్ పార్టీ నాయకులకి కొమ్ము గాయకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇలాంటి సందర్భాలు పునరావృతం అయితే మాత్రం మా ఒక్కొక్కరిలో ఒక్కొక్క పుట్టమదన్నర్ మీరు చూస్తారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.